నమస్తే. తెలంగాణ వ్యాప్తంగా గత కొన్ని రోజుల నుంచి మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే సినిమా యాక్టరు శివాజీ మహిళల బట్టల మీద యాక్టర్స్ ఎవరైతే హీరోయిన్ ఉన్నారో వీళ్ళందరూ కూడా సరైనటువంటి వస్త్రధారణ చేసుకోవాలంటూ కామెంట్ చేసిండో ఆ చర్చ అంతా చూసిరు, ఆ రచ్చ అంతా చూసిరు. అందులోకి అన్వేష్ ఎంట్రీ ఇవ్వడము, అనసూయ ఎంట్రీ ఇవ్వడం ఇదంతా చూసిరు. బట్ ఇదంతా ఒక ఎత్తు. బట్ ఎప్పుడైతే మదర్ ఫౌండేషన్ చైర్మన్ సంధ్యారెడ్డి ఎంట్రీ ఇచ్చిందో సీన్ అంతా మారిపోయింది. శివాజీ లేడు, అనసూయ లేదు, అన్వేష్ లేదు. మొత్తం సోషల్ మీడియాలో సంధ్యారెడ్డి కనబడుతుంది. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు మీకు ఒక వీడియో చూపించే ప్రయత్నం చేస్తా. సో ఎప్పుడైతే అనసూయ మీద కామెంట్ చేసిరో ఏమంటుందంటే, నాగబాబు గారు మీకు అనసూయకు లింక్ ఏంటి అని అడుగుతుంది. ఎందుకు మీరు అనసూయకు సపోర్ట్ చేస్తారు కాబట్టి అనసూయతో మీకు లింక్ ఏంది అని అడుగుతుంది. మీకు జనసేన పార్టీలో ఎమ్మెల్సీ పదవి ఇచ్చింది దేనికి? సనాతన ధర్మం కొంచెం మీ తమ్ముడు కొట్లాడుతుంటే నువ్వేమో సనాతన ధర్మాన్ని కించి మాట్లాడుతున్నావు అని మాట్లాడడం వల్ల మాత్రం మస్తు మాట్లాడుతుంది. ఈ ఆర్టీకి అయితే మంచి సపోర్ట్ ఉంది, మస్తు సపోర్ట్ చేయండి. నాగబాబు అయితే సో చూసిరు కదా. సో నాగబాబుకు ఇటు అనసూయకు అటు ఆ నాన్ వెజ్కి ఇచ్చి పడేసిందంటూ వాళ్ళందరినీ పక్కన పెట్టి సో సంధ్యారెడ్డి గారి మీద ట్రోల్స్, కొన్ని మీమ్స్ అంతా పాజిటివ్గానే వస్తూ ఉన్నాయి. సో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సంధ్యారెడ్డి గారు ఓవర్ నైట్లో స్టార్ అయిందని ఒక చర్చ కూడా జరుగుతూ ఉంది. సో ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఎందుకు మీరు నాగబాబు మీద కావచ్చు, అనసూయ మీద కావచ్చు, ఎందుకు అన్వేష్ మీద కావచ్చు కామెంట్స్ చేయాల్సి వచ్చింది? అంటే నేనేదో సెలబ్రిటీ అయిపోవాలి, లేకపోతే నాకేదో ఆఫర్స్ రావాలి అనే దాని గురించి కాదు. నేను కామన్గా ఒక మహిళల పట్ల అంటే నేను మా ఫౌండేషన్ 3 లక్షల మందికి ట్రైనింగ్ ఇవ్వడం 22 సంవత్సరాల నుంచి నాకు మహిళలతో మంచి బంధాలు ఉన్నాయి. అవి ఒంటరి స్త్రీల జీవితాలు ఎట్లుంటాయి, వాళ్ళ జీవన శైలి ఎట్లుంటుంది అనేది నేను అనేది ఫస్ట్ నుంచి కూడా అదే చెప్తా. ఉచితం ఫ్రీ షోలు దీంట్లోకి నేను ఎంకరేజ్ చేయను. ఎందుకంటే మన కష్టం మనకు ఉండాలి, మన ఉపాధి మనకు ఉండాలి అన్న నినాదంతో నేను చెప్పాను. అంటే ఒక్కటమ్మా, నేను బట్టలు వేసుకోండి, ఎవరి స్వేచ్ఛ అది వాళ్ళది, నేను కాదనట్లేదు. ఇప్పుడు కూడా చెప్తున్నాను, కొంతమంది ఉంటారు 100% ఎవరికి నచ్చము, 5-10% వాళ్ళు వాళ్ళ బట్టలు వాళ్ళ ఇష్టం. అంటే నేను వేసుకోవద్దని నేను ఎవరు చెప్పట్లేదు, మీ బట్టలు మీకు ఇష్టమైనా. నేను ఒక్కటి చెప్పేది ఏంటంటే, నేను ఒక ఆడపిల్లగా, ఒక ఆడకూతురుగా, ఒక తెలంగాణ ఆడపడుచుగా నా అభిప్రాయం నేను తెలియజేసిన. నేను మిమ్మల్ని నేను ఉద్దేశించి అంటలేను. నేను అనేది ఏంటంటే, నా ఇష్టం నా బట్టలు అన్నప్పుడు, మా ఇష్టం అనేది అన్నప్పుడు ఇన్స్టాగ్రామ్లో నా ఇష్టం నేను పెట్టుకుంటా. అంటే ఇన్స్టాగ్రామ్లో కూడా 3 ఆప్షన్స్ ఉంటాయి. ప్రైవేట్ ఉంటుంది, పబ్లిక్ ఉంటుంది, ఇంకో వాళ్ళే చూసుకోవడానికి ఫ్రెండ్స్ ఉంటారు. నేను అన్నది ఏంటంటే, పబ్లిక్ నువ్వు ఎంచుకున్నప్పుడు, పబ్లిక్లో నువ్వు పెట్టినప్పుడు 100% పబ్లిక్లోకి వచ్చినప్పుడు పబ్లిక్ని నువ్వు కంట్రోల్ చేయ హక్కు నీకు రైట్ లేదు. ఇప్పుడు నిన్ను మేము అన్నామని చెప్తున్నాం, నువ్వు పబ్లిక్లోకి వచ్చి పెట్టి పబ్లిక్లో టాక్ చేసావు కాబట్టి నీకు ఆన్సర్ చెప్తున్నాం. అనసూయ ఒక్కటి కాదండి, ఇంకా చాలామంది ఉన్నారు అట్లా బట్టలు వేసుకునే వాళ్ళు. అనసూయ రియాక్ట్ అయింది కాబట్టి మేము చెప్తున్నాం. ఇంకా పెద్ద జోక్ ఏంటంటే, అసలు హీరోయిన్స్ గురించి మాట్లాడాం. ఇప్పుడు హీరోయిన్స్ వాళ్ళకి కొంచెం అవకాశాల కోసం వాళ్ళకి అవసరం, అది మూవీ వరకు ఎంటర్టైన్మెంట్ అనుకుందాం. అది కూడా తప్పే. దానికి తప్పు ఒప్పులు అనేది దానికో సెన్సార్ బోర్డు ఉంటుంది, అవన్నీ ఉంటాయి. కాకపోతే ఇష్టం వచ్చినోడు చూస్తాడు, కష్టమైన అడుగుండు. ఈ అట్లా కాదు, నా ఇష్టం నేను చూస్తాను, నా మొగడు నా ఇష్టం ఉన్నట్టు నా మొగడే నన్ను అనలేదు, నా కొడుకు నేను అడిగితే కూడా నా కొడుకు కూడా నేను సమాధానం చెప్పినా నేను అన్నీ చూస్తాను, మీకేం అభ్యంతరము అంటే, నన్ను అందరూ ఒక అక్కలాగా చూడండి, నన్ను ఒక చెల్లెలాగా చూడండి అంటే నువ్వు ఎట్లా అనుకుంటున్నావు? నీ అభిప్రాయం అది. ప్రతి మగవాడు నిన్ను ఒక మర్దలుగా అనుకుంటాడు, అది వాడి అభిప్రాయం. ఒక ప్రియురాలుగా అనుకుంటాడు, ఒక గర్ల్ ఫ్రెండ్ అనుకుంటాడు, వాడిష్టం వాడు కదా. ఇప్పుడు నీ ఇష్టం అక్కలాగా చూడమన్నప్పుడు వాడు అట్లా చూడడు, నువ్వు చెప్పినట్టు వాడు ఎందుకు ఉంటాడు? నువ్వు చెప్పడం ఇంకా తప్పు. ఒక అక్కలాగా ఉంటాను నేను ఎట్లా పడతా అట్లా అంటే, మా ఇంట్లో అక్క చెల్లెళ్ళు అన్నల తమ్ముళ్ళ ముందర అట్లా ఉండరు. అన్న అయినా మనన్నైనా కూడా చున్నీలు వేసుకొని కొంచెం అదిగా ఉంటాం. నీ ఇష్టం అమ్మా, నువ్వు పబ్లిక్లోకి వచ్చినప్పుడు నిన్ను మాట్లాడుతున్నాను తప్ప. అనసూయ అనే పేరుకి శ్రీరామచంద్రుడు ఆమె పాదాభివందనం చేసిండు. అంత ప్రతివత శిరోమణి అనసూయ. ఎందుకంటే సీతాదేవిని ఆమె రావణాసురుడి దగ్గర ఉన్నప్పుడు ఆమెకు ఊరటనిచ్చి ఆమెకు మంచి చెడు చెప్పుకుంటూ వచ్చింది. అలా ఆమెను రక్షించినందుకు ఆ గొప్పతనం. అనసూయ పేరంటే మామూలు పేరు కాదయ్య, అది దాంట్లో అనసూయ పేరునే అది చేస్తుంది. నిజంగా చెప్తున్నా కదా. అంటే నేను ఎంత పెద్దగా ఏమో ఇప్పుడు నాకు నేను ఇది మాట్లాడినంత మాత్రాన కానీ చాలా ఓవర్గానే రియాక్ట్ అయింది సంధ్యారెడ్డి అని ఒక చర్చ అయింది. అంటే ఇటు నాగబాబు మీద కూడా మీరు చాలా కామెంట్ చేశారు, నీ బిడ్డ అయితే తిరిగితే ఇలా ఊరుకుంటారా అని. సో ఆ విషయంలో కూడా మీకు చాలామంది సపోర్టెడ్గానే ఉన్నారు, బట్ ఎక్కడ కూడా మిమ్మల్ని నెగిటివ్గా మాట్లాడలేదు. ఎందుకు ఇంతమంది మీకు సపోర్ట్ చేస్తున్నారు అనుకుంటున్నారు? సపోర్ట్ చేస్తున్నామంటే, నాగబాబు అనే ఒక అతను సెలబ్రిటీస్ని చూసి మనం ఫాలో అవుతాం. ఇప్పుడు పిల్లలు ఉన్నారయ్యా, చిన్న పిల్లలు, రామ్ చరణ్ కట్టింగు, చిరంజీవి కట్టింగు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉంటారు. ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇంకా హీరోల పేర్లు.
వాళ్ళని ఎందుకు ఫాలో అవుతారు? ఏం స్టైల్ రైజ్ అంటే ప్యాకెట్స్ ఏదో పాయింట్ వేసుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ పాయింట్ అని ఎందుకంటారు? అంటే వాళ్ళ మీద ఇంపాక్ట్ పడుతుంది. కాబట్టి నాగబాబు గారు మాట్లాడేదంటే ఒక మెగా ఫ్యామిలీ నుంచి మంచి వర్డ్స్ రావాలి, 10 మందికి ఏం మాట్లాడతారో అనేది ఉంటుంది. ఒక మెగా ఫ్యామిలీలో ఉండి మీరు మెగా ఫ్యామిలీ అంటే ఇవాళ పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి చెప్తున్నాడు కాబట్టి ప్రతి ఒక్కరు పార్టీలకు అతీతంగా ఇష్టపడుతున్నాం. ఆయన ఐదవ ధర్మం గురించి, సనాతన ధర్మం గురించి, తన భార్యలు 2 భార్యలైనా కూడా, రేణు దేశాయ్ కూడా మన దేశం కాదు అయినా కూడా చక్కగా చీర కట్టుకొని చాలా మంచిగా పద్ధతిగా ఆమె ఇప్పుడు రష్యా నుంచి వచ్చిన తను కూడా ఎంత నీట్గా, తనకు పుట్టిన 2 ఆడపిల్లలు కూడా మొన్న ఏదో తిరుపతికి వెళ్ళినప్పుడు నిండుగా బట్టలు వేసుకొని, ఎవరు చెప్పారండి ఆ పిల్లలకి? ఎవరు చెప్పారు? తల్లిదండ్రులు నేర్పించారు. మన దేశాలు కానీ 2 భార్యలు మన సంస్కృతి సాంప్రదాయాలను పాటిస్తున్నప్పుడు ఈ నాగబాబు గారికి ఎందుకు బుర్ర ఎదగలేదు అంటున్నా. 60 సంవత్సరాలు నాగబాబు గారికి ఉన్నాయి. ఇవాళ మీ కుటుంబంలో ఇలా ఉంది కాబట్టి 100% అంటారు. ఎందుకు అంటారంటే ఇప్పుడు నా లంగ బొందే ఊడితే నష్టం లేదు కానీ పక్కింటో నవ్విండు అన్నట్టుగా ఉంది వీళ్ళది. అంటే మీ ఇంట్లో మీరు పబ్బు కల్చర్ అన్నారు కదా, పబ్బులకు వెళ్ళొచ్చు, తప్పు లేదు, కానీ ఒక టైమింగ్స్ ఉంటాయి. మనము ఇంట్లో 1 గంటలకు ఆడపిల్లలు 1 గంటలకు ఏడుంటారయ్యా? పబ్లో ఉంటారా? 12 గంటలకు ఎక్కడ పబ్లో ఉంటారా? ఓ టైమింగ్స్ ఉంటాయి, పోతాం వస్తాం. అది ఉండి అల్లుడు మిమ్మల్ని ప్రశ్నిస్తే ఇప్పుడు నీకు నచ్చింది అందరికి నచ్చదు. అవునండి మా బిడ్డ అట్లానే ఉంటుంది. నీ బిడ్డ ఉన్నంత వరకు ఒక ఇంటికి ఇచ్చిన తర్వాత కొన్ని కట్టుబాట్లు, కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి. సనాతన ధర్మం అని మన తమ్ముడు పవన్ కళ్యాణ్ అన్న ఎట్లా చెప్తున్నాడో దాని ఫాలోబుల్. ఎందుకంటే మీరు ఒక ఎమ్మెల్సీ పదవి జనసేన పార్టీ నుంచి ఉన్నారు. జనసేన పార్టీలో వీరవనితలు ఉన్నారు, వీర మహిళలు ఉన్నారు. వాళ్ళందరూ ఇవాళ ఒక పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్, వాళ్ళ ఇంట్లో కూడా కుటుంబాలు ఉంటాయి కాబట్టి అన్నారు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా నాగబాబు గారు మాట్లాడింది 100% రాంగ్ అంటున్నారు. నేనే కాదు, ఏ ఆడపిల్ల అట్లనే మాట్లాడితే తమ్ముడు, నేను ఎవరిని ఉద్దేశించి చెప్పట్లేదు. ఆయన అలా మాట్లాడొద్దు. అసలు అనసూయకి సపోర్ట్ చేయాల్సిన 100 విషయాలు ఉన్నాయి బాబు. ఇప్పుడు మీకు ఒక ఎమ్మెల్సీ పదవి ఎందుకు ఇచ్చారు? రాష్ట్ర ప్రజలను సమస్యల మీద మిమ్మల్ని పోరాడమని, వాళ్ళకి సేవ చేసుకోమని. కానీ అనసూయ జబర్దస్త్ అనసూయలో నువ్వు మగవాడికి మందుతోనే మత్తు వస్తుందంటే అనసూయతో రాదా అంటే, అలాంటి క్యారెక్టర్ని మీరు జబర్దస్తే ఒక బేకార్ షో అది, మళ్ళీ దాన్ని మీరు ప్రోత్సహిస్తున్నారు. ఒక అనసూయ నీకు ఫోన్ చేసి చెప్పంగానే నువ్వు సుమోటగా తీసుకున్నారు. 100% మేము మహిళా కమిషనర్ గారికి ధన్యవాదాలు తెలుపుతాం. కానీ నేను అనేది ఏంటంటే ఇలాంటి వ్యక్తులని ప్రోత్సహించొద్దు నాగబాబు గారు అన్నాం. నాగబాబు గారు నోరుద్దులతోనే కదా వాళ్ళ బిడ్డని అన్నారు ఈరోజు, అవునా కదా? లేకపోతే వాళ్ళ బిడ్డను ఎవరు తీసుకురారు. సరే, ఎవరి కర్మకి ఎవడు బాధ్యుడు కాదు, అది మనం దాన్ని బాధపడదాం. అలా లైఫ్ అలా కాకూడదు, ఉంటే బాగుండదు అని అంటాం. అది దాంట్లో ఆ విషయాలలో మనం ఎవరం అనాల్సిన. అట్లా అన్నప్పుడే ఒక తల్లిదండ్రులు పిల్లల్ని పెంపకం మన ఇంట్లోనే స్టార్ట్ అవుతుంది. నేను అనేది ఏంటంటే వేసుకోండి అయ్యా పద్ధతిగా. ఇప్పుడు అందరు వచ్చేసి ఇట్లా చీర కట్టుకొని చీర ఇట్లా పెట్టుకోగానే అది సాంప్రదాయం అని నేను అనను. ఒకరికి ఇబ్బంది కలగకుండా సమాజంలో మనము స్లీవ్లెస్ వేసుకుంటాం. ఇది కొంచెం పైకెత్తితే ఏమవుతుంది అనేది మన అందరికి తెలుసు. అందరేమో కొంతమందికి లోపల ఉంది చెప్పలేకపోతారు. సంధ్యారెడ్డి చెప్పింది కాబట్టి సంధ్యారెడ్డి మీద కొంతమంది మంచి వాళ్ళు మంచి అభిప్రాయాలు ఉంటే, కొంతమంది చెడు అభిప్రాయం కూడా ఉంటుంది. కాబట్టి అందరినీ నేను ఉద్దేశించి కాదు, మన సనాతన ధర్మము, మన భారతదేశము, మన కల్చర్ని మనం కాపాడుకోవాలి. ఎవరో ఒకరు ఇప్పుడు ఏ సంబంధం లేని పొలిటికల్లో ఉన్నా, ఒక ఎన్జిఓలు ఉన్నా అని అంటున్నారు. పొలిటికల్ సంబంధం లేని వాళ్ళు, ఎన్జిఓ లేని వాళ్ళు, ఆడవాళ్ళు ఎంతమందిని మీరు లైవ్లో తీసుకున్నారు? వాళ్ళందరూ ఏం చెప్పారు? 99% మగవాళ్ళు కూడా సహకరించిండ్రు. నేను అనేది ఏంటంటే ఎవరికైనా ఒక భార్య చీర కట్టుకొని నిండుగుండే భార్య కావాలంటారు. సగసగ బట్టలు వేసుకోమని ఎవరు చెప్పరు. కానీ ఇంకొకటి, మీరు ఆ విషయాన్ని చాలామంది ట్రోల్ చేస్తున్నారు. అనసూయ భర్త గురించి నీకెందుకమ్మా అంటున్నారు. అనసూయ భర్త గురించి ఆమె ఇంటర్వ్యూలో చెప్పింది, పబ్లిక్లో చెప్పింది, నా భర్తకు నేను వేసుకునే బట్టలు చాలా ఇష్టము అన్నది. మీకు ఒక విషయం తెలుసా? నేను అది మీకు వీడియో పంపిస్తే మీరు ప్లే చేయండి. మీకు ఒక విషయం తెలుసా అని ఎవరో స్వప్న గారు ఇంటర్వ్యూలో చెప్పినప్పుడు, ఈ బట్టలు మొత్తం మా ఆయనే షాపింగ్ చేస్తాడు అన్నారు. మీరు సరే భర్తకు తెలియకుండా వేసుకున్నామంటే అది వేరు. భర్త షాపింగ్ చేస్తుండ అన్నప్పుడు నువ్వు పబ్లిక్లో చెప్పినావు కాబట్టి పబ్లిక్ మా రియాక్షన్ ఏందో చెప్పినాం. లేకపోతే నేను అనసూయ భర్త నేను ఎందుకు టార్గెట్ చేస్తాండి? నాకు కూడా ఒక తమ్ముళ్ళు అంటోడే, మేము ఎందుకు చేస్తాం? నీ భర్త గురించి నువ్వు పబ్లిక్లో చెప్పొద్దు, నీ అంతర్గత విషయం అది. నువ్వు షాపింగ్ 2 కలిసి చేస్తురా, 10 మంది చేస్తురా, ఈడొచ్చి చెప్పాలా నీ సక్కదానానికి? అవునమ్మా ఈ చీర బాగుంది, ఈ బ్లౌజ్ చేసినామంటే మొత్తం ఉందని చెప్పుకుంటూ పద్ధతి. ఇప్పుడు ఒక సెలబ్రిటీని మనము, సుమ గారు ఉన్నారండి. ఇప్పుడు సుమ 30 ఏళ్ళ నుంచి ఇండస్ట్రీలో ఉంది.
ఆమె ఎంత పద్ధతిగా ఉంటుంది అంటే ఆమె సగం సగం బట్టలు వేసుకుంటూ వస్తున్నాయి ఆఫర్లు. ఆమె పద్ధతి మాట్లాడేది. ఇంకొకటి, ఆమె మన రాష్ట్రం కూడా కాదు, తెలుగు నేర్చుకొని ధారాళంగా ఒక భారత స్త్రీగా ఎంత బాగా ముందుకెళ్తుంది. నేను ఇంకొకటి చెప్తున్నా తమ్ముడు, రాజకీయాలల్లో రాజకీయ నాయకులు కానివ్వండి, సెలబ్రిటీస్ కానివ్వండి, ఇన్ఫ్యాక్ట్ అనేది ప్రజల మీద పడుతుంది. ఇవాళ మన తెలంగాణ రాష్ట్రంలో సునీత లక్ష్మారెడ్డి గారు, సబితా ఇంద్రారెడ్డి గారు, మన దాంట్లో చాలామంది ఇప్పుడు చాలామంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళు ఎంత పద్ధతిగా ఉంటారు అంటే వాళ్ళకు ఇప్పుడు అనసూయ కన్నా ఎక్కువ డబ్బు ఉంది వాళ్ళ దగ్గర, అవునా కదా. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, ఇప్పుడు ఈరోజు మన 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 ఇప్పుడు మన మంత్రులలో లేరు అందరూ. ఇప్పుడు కొండా సురేఖ గారు ఎంత నీట్గా ఉంటారండి. సీతక్క, అసలు సీతక్క గురించి ఆమె ఎప్పుడన్నా ఓ పట్టు చీరలు కట్టుకొని ఏమన్నా తిరిగిందా? ఆమె ఎక్కడో ఒక అడవి ప్రాంతం నుంచి వచ్చిన మహిళ. ఆమె కనీసం ముఖానికి పౌడర్ కూడా వేయదు. అంటే నేను చెప్తున్నా, ముఖానికి పౌడర్ వేసుకోవద్దని కాదు, కానీ అంత సింపుల్గా ఉంటే సీతక్కను ఎంతమంది అభిమానించే వాళ్ళు లేరు. సీతక్క వినండి, సీతక్కను సీతక్క దగ్గర డబ్బు లేదా, లేకపోతే ఇప్పుడు మన సురేఖక్క దగ్గర లేదా? ఇప్పుడు ఇంతమంది మహిళలు ఉన్నారండి. డబ్బు అందరికి ఉంటుంది, కానీ వస్త్రధారణలే ఉండదు. స్వేచ్ఛ అనేది బట్టలలో కాదు. ఇంకొకటి, మీరు బట్టలు నచ్చిన బట్టలు కాదు, నప్పిన బట్టలు. నీకు నీ శరీరానికి ఏం నప్పితే అవి వేసుకో, అప్పుడు నిన్ను ఎవరేమనరు. నేను అనేది ఏంటంటే, ఒక మహిళలకి నేనేదో నాకన్నా మంచి వాళ్ళు మాట్లాడాను తమ్ముడు. నా అభిప్రాయం నేను వ్యక్తపరిచిన. నా వెనుక కాంగ్రెస్ పార్టీ ఉందనో, నా వెనుక బీజేపీ ఉందనో, నా వెనుక బడాబాబులు ఉన్నారనో నేను ఎవరిని ఉద్దేశించి నేను మాట్లాడలేదు. నా అభిప్రాయాన్ని వ్యక్తపరిచే స్వేచ్ఛాభావం నాకు రాజ్యాంగం కల్పించింది. నేను ఎవరిని కించపరిచే విధంగా నేను మాట్లాడను. నాన్ వేష్ అనే వ్యక్తి గురించి ఏం చెప్తారు అంటే, దారుణంగా కొంత చాగటిని కావచ్చు, శివాజీని కావచ్చు, ఇట్లా మహిళల వస్త్రధారణ మీద మాట్లాడే ప్రతి ఒక్కరి గురించి ఆయన కూడా చాలా మాట్లాడాడు, క్షమాపణ చెప్పిండు. సో ఆయన గురించి ఏం వాడు క్షమాపణ చెప్తే క్షమించొద్దు, ఎందుకు అంటే వాంటెడ్లీ చేశాడు. శివాజీ గారు వ్యాఖ్యల మీద తన భావం చెప్పాడు. శివాజీ గారు అయితే ఎక్సలెంట్గా చెప్పారండి. మీరు అవునన్నా కాదన్నా ఎక్సలెంట్గా చెప్పిండు. 2 మాటలు దొరలిండు. 100% రాంగ్. ఇప్పుడు చెప్తున్నా, అప్పుడు చెప్తున్నా, ఎప్పుడైనా చెప్తున్నా, అది క్షమాపణ చెప్పాల్సిందే లేడీస్కి. అయితే ఆయన ఫ్లోలో అన్నాడు, వీడు దళిద్రుడు, వీడు వాంటెడ్ అన్నాడు. సీతమ్మ తల్లిని మనం ఎలా అంటారండి, ద్రౌపది గారిని ఎట్లా అంటారండి? మనం బుట్టలేప్పుడు మనం చరిత్రలో చదువుకుంటాం. ఆ చరిత్రను వాడికి తెలియదు. వాడేదంటే మిడిమిడి జ్ఞానం వాడాడు. ఏదో నిన్నమన్న వాడేదో యూట్యూబ్ పెట్టుకొని అల్లరి చిల్లరగాడు వాడు. ఏంటంటే వాడు మిడిమిడి మంచి జ్ఞానం ఉన్నాడు అంటాడా ఈ మాటలు? సీతమ్మని ద్రౌపదిని అంటాడా? సీతమ్మని ద్రౌపదిని అంటే భారతమాతను కూడా అంటారు. అందుకని ఆర్ఎస్ఎస్ వాళ్ళను, బీజేపీ వాళ్ళకి భారతమాత జై అంటారు కదా. నేను అదే అంటే, మీ సనాతన ధర్మం ఎక్కడ పోయింది? ఎందుకు బీజేపీ పార్టీ వాళ్ళు ఎందుకు రావట్లేదు? హిందువులు అంటావు, హైందవ ధర్మం అంటారు. ఈ అన్వేషగాన్ని ఎందుకు పట్టుకొస్తలేరు? అంతే మనము అంటే మన చేతిలో లాండ్ ఆర్డర్ అంటే కరెక్ట్ లేదన్నట్టే కదా. వాడు ఇన్ని రోజులు ఇంత మహిళల గురించి ఇంత అసభ్యంగా మాట్లాడుకుంటే, వాటర్ మిల్లన్ క్యారెట్ చూయించుకుంటుంటే మన ముఖాలు ఎక్కడ పెట్టుకోవాలి? మా లాంటి వాళ్ళు మాట్లాడితే కొంతమంది మాట్లాడతారు. ఇప్పుడు కొంతమంది ఉన్నారు కాబట్టే ఈరోజు సమాజం ఇంత బాగుంది తమ్ముడు. అందరం అట్లా ఉన్నామనుకోండి, వెనకటికి ఎవరో ఇప్పుడు భోగమోళ్ళని అప్పుడు కొన్ని గ్రామాలలో ఉండేవాళ్ళు. వాళ్ళ వృత్తి కోసం, వాళ్ళ కడుపు కోసము, వాళ్ళ పొట్టతిప్పల కోసం చేసిరు. ఇప్పుడు అట్లా వాళ్ళని నిజంగా కూడా చేతులెత్తి దండం పెట్టాలి. వాళ్ళు ఉన్నారు కాబట్టి కొన్ని మంది ఫ్యామిలీ బాగున్నారు. ఎందుకంటే కొన్ని ఉంటాయి, అవి కొన్ని దానికి సంబంధించిన పరిమితులు ఉంటాయి. కానీ ఇక్కడ ఏదున్నా ఈ నాన్ వేషగాడు కానివ్వండి, అనసూయ కానివ్వండి, చిన్మయ్ కానివ్వండి, వీళ్ళు దేశాన్ని ఏమైనా ఉద్ధరించిరా? వీళ్ళు ఏమైనా డబ్బులు సంపాదించి ఏమైనా చారిటబుల్ ట్రస్ట్కి ఇచ్చిండ్రా? లేకపోతే వీళ్ళు ఏమన్నా సమాజానికి ఒక మంచి పేరు ఇచ్చిరా? వీళ్ళ వల్ల సమాజానికి ఏం మంచి ఉందో మీరు చూపించండి. నేను అన్నా అంటే నా స్వేచ్ఛ, నా వ్యక్తిగతంగా నేను మాట్లాడినా. నేనేమన్నా వ్యక్తిగతం స్వేచ్ఛ ప్రతి వాళ్ళకి అవసరం, నేను కూడా దానికి ఏకీభవిస్తాను. నాకు కూడా స్వేచ్ఛ కావాలి మాట్లాడేది. నేను కూడా నా ఇష్టం ఉన్న బట్టలు వేసుకోవచ్చు. కానీ పబ్లిక్లోకి వచ్చినప్పుడు, ప్రైవేటు పార్ట్స్ని పబ్లిక్లో చూపించినప్పుడు డెఫినెట్గా నా ఇష్టం, నా నోరు నేను మాట్లాడతా. నిన్ను ఆచరించమని నేను చెప్పట్లా. నువ్వు ఈరోజు మా ఇష్టం అంటే కొన్ని భారతదేశ సంస్కృతిని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి మహిళల మీద ఉంది. మనం కాపాడుకోకపోతే, ఈ చర్చ అనేది జరగకపోతే రేపు రాబోయే రోజులలో ఇంకా దారుణమైన పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. నేను అనేది ఏంటంటే, ఇప్పటికీ కొన్ని యూనివర్సిటీలలో సిగరెట్లు తాగుతున్నారు. ఎక్కడి సిగరెట్లు తాగడం అయ్యా? ఇది సనాతన ధర్మమా? సిగరెట్లు తాగేటప్పుడు కూడా సిగరెట్ డబ్బా మీద ఇది పొగ తాగడం హానికరం అంటాడు. వాడు చెప్తాడు, తర్వాత నీ ఇష్టం, అవునా కదా. సో నేను ఏది చెప్పినా అదే చెప్తున్నాను. మనం ఒక మహిళలం అన్నప్పుడు మహిళలను
ఎంకరేజ్ చేసుకోవాలి. మన కట్టుబాట్లని మన సాంప్రదాయాలను ముందుకు తీసుకోపోకపోతే మనగడ అనేది ఉండదు. మనం అందరం కూడా ఇలా తెలంగాణ ఆంధ్ర కాదు, ప్రతి మహిళలు కూడా చీరలు కట్టుకున్న వాళ్ళము ఇవాళ ఒక దేవతలాగా పోల్చుకుంటాం. నేను అట్లని చీరనే కట్టుకోండి అనట్లేదు. ఎవరికి కంఫర్టబుల్ డ్రెస్ వాళ్ళు వేసుకుందాం, నేను కాదంటలేదు. నిండుగా వేసుకోవాలి. నేను అనేది ఏంటంటే కొన్ని భాగాలు మన శరీరంలో తమ్ముడు మన ఇంట్లో బీరువాలో బట్టలు పైసలు పెట్టుకొని తాళాలు వేసుకొని ఆఫీసులలోకి వెళ్ళిపోతాం, ఇంటికి తాళం వేసుకొని వెళ్ళిపోతాం. అవి కేవలం డబ్బులకంత ప్రాధాన్యత ఇస్తున్నప్పుడు, నీ వస్తువులకు అంత జీవం లేని వస్తువులకి డబ్బుకి నువ్వు అంత ప్రాధాన్యత ఇస్తున్నప్పుడు నీ శరీరంలో భాగాలు దాని మీద నీకు రైట్ లేదా, హక్కు లేదా, నువ్వు ఎందుకు దాచుకుంటలేవని నేను అడుగుతున్నా. ఎందుకు ఓపెన్గా పెడుతున్నావు? డబ్బుకున్న విలువ మన శరీరంలో అవయవాలకు లేదా అని నేను అడుగుతున్నా. మనం భద్రంగా దాచుకోవడము అనేది ఉంటుంది. ఏదైనా తమ్ముడు సగం సగం కనిపించకుండానే అందాలు ఉంటాయి. మొత్తం ఓపెన్ అయితే ఏముంటుంది? ఒక మాట చెప్పండి. నేను అనేది అది. మీ ఆఫర్ల కోసము మీరు ఏం చేస్తారో ఏమవుతుందో దీని మీద మానవ హక్కుల సంఘం కూడా స్పందించాలి. ఏం జబర్దస్త్ షోలు, ఏం బిగ్ బాస్ షోలు, దీనివల్ల సమాజానికి ఏమొస్తుంది అనేది ఈ ప్రభావం 100% ఉంది. ఇప్పుడు మీరైతే ఓవర్ నైట్లోనే పూర్తి స్థాయిలో మీకు మద్దతు పెరుగుతున్నది. ఓవర్ నైట్లో ఇటు సోషల్ మీడియాలో మీ డిబేట్లు కావచ్చు, మీ ఇంటర్వ్యూస్ కావచ్చు, మీరు మాట్లాడిన షార్ట్స్ కావచ్చు వైరల్గా మారుతున్నాయి. సో రేపు మద్దతు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. దీని మీద ఒక ఉద్యమంలాగా తీసుకుపోతారా, లేకపోతే ఇక్కడితో దీనికి పులి స్టాప్ ఏమైనా పెడతారా? డెఫినెట్గా నాకు తోచిన వరకు నేను మానవ హక్కుల సంఘాన్ని కూడా కలుద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే మగవాళ్ళని హింసించే లేడీస్ కూడా ఉన్నారు. నేను అందరిని అనట్లేదు. నేను అనేది ఏంటంటే వాళ్ళు కూడా మరి మగవాళ్ళు కూడా సమాజం, మీరు అంటున్నారు కదా మగవాడు ఆడది సమాజం అంటారు. స్వేచ్ఛ అంటే సమానం అన్నారు కదా. స్వేచ్ఛ అంటే ఆర్థికంగా ఎదుగు మగవాడికి సమానంగా, కానీ మగవాడు చేసినవన్నీ మనం చేయలేం. అవునా కదా? మనము ఒక మహిళ గురించి చాలా తక్కువ అంచనా వేసుకోవద్దండి. మహిళలు అమ్మగా, భార్యగా, అక్కగా, చెల్లిగా మన బాధ్యతలు మన గురించి వర్ణించిన కవులకి సరిపోలేదు. మనము ఏ కుటుంబంలో అయినా ఏ స్త్రీకైనా ఎన్ని బాధ్యతలు ఉంటాం. మనం గొప్పగా ఒక ఆడజన్మ జన్మించినందుకు మన జన్మ సార్థకత అయ్యింది. కాబట్టి మన సార్థకతను మనం రక్షించుకోవాలి. భర్తకు చూయించాలి. మనము మన కడుపు నోటిన పిల్లలే కదా అని చెప్పేసి మనం చిన్నప్పుడు పాలు దాపిన రొమ్ములు ఇదే మనం పెద్దగా అయిన తర్వాత మన పిల్లలకు మనం చూయించలేం కదా. ఇంగిత జ్ఞానం మనకు ఉంది కదా. మన కడుపులో పుట్టిన కొడుకుకు మనము వాడి ముందు కనీసము పడుకునేటప్పుడు కొద్ది చీర జస్ట్ కొంచెం పైకి వెళ్ళినా, కొంచెం కొంగిట్లో పోయినా కూడా సర్దుకుంటాం. ఎందుకు? మన పిల్లలకు ఒక పద్ధతి ఒకటి నేర్పించాలని. అది మన భారత స్త్రీ బ్లడ్లో ఉంది తమ్ముడు. దాని గురించి నా అభిప్రాయం చెప్పినా కానీ నేను 100% దీని వెనకకు పోయేది ఏం లేదు. ఈ విషయాలల్లో ప్రతి ఒక్క మహిళ స్పందించాలి. నా ఒక్కదానికి బాధ్యత లేకపోతే నేనేదో ఇది ఉద్యమం కోసం అని, అది అన్ఫార్చునేట్లీ ఒక లాంగ్వేజ్ అక్కడ జరిగిన సంఘటనకు నేను రియాక్ట్ అయినా, అది దాన్ని కంటిన్యూ అవుతున్నా. నేను భయపడే వెనకపోయా ఆ అమ్మాయిని అసలు కాదు. ఏమన్నా మీకు ఇప్పటివరకు ఏమన్నా బెదిరింపు కాల్లో థ్రెడ్స్ అనసూయ గారినో నాగబాబుని ఇట్లా అంటున్నారు, అన్వేష్ని ఇట్లా అంటున్నారు, మీరు ఇప్పటి నుంచి ఇట్లా మాట్లాడొద్దని బెదిరింపులు కానీ అట్లాంటి ఏమైనా వచ్చినాయా మీకు? లేదు, నాకు విదేశాల నుంచి కాల్స్ వస్తున్నాయి. 100% మా సపోర్ట్ మీకు ఉంటుంది సిస్టర్. మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు. మేము ఇండియాలో లేకపోవడం వల్ల మేము మిమ్మల్ని కలవలేకపోతున్నాం. మేము విదేశాల్లో ఉండి మీకు సపోర్ట్ చేస్తున్నాం. ప్రతి ఒక్కరు ఆటో వాళ్ళు కూడా ఇప్పుడు నేను కొన్ని దగ్గర ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగినప్పుడు అక్క మీరు బాగా మాట్లాడుతున్నారు అన్నారు. అంటే నేను ఇంకా అంతకన్నా ఎక్కువ గొప్పతనం ఎవరికి ఉంటుంది? భావజాలం అనేది అందరిలో ఉంటుందని బయటికి చెప్పుకోలేకపోతారు. కానీ నాకు ఎవరు కాల్స్ చేయలేదు, నన్ను ఎవరు బెదిరించలేదు. కాల్స్ చేసి ఎక్కడెక్కడో నుంచో నెంబర్ తీసుకొని ఫోన్ చేసి అప్రిషియేట్ చేస్తున్నారు. నేను దానికి హ్యాపీగా అంటున్నాను. అన్న ఇంకేమన్నా మీకేమన్నా ఉంటే చెప్పండి, నేను మాట్లాడతాను. మీకు ఇంకా నేను మాట్లాడింది ఏమన్నా తప్పు అనిపించింది అంటే లేదమ్మా 100% మీరు కరెక్ట్ మాట్లాడుతున్నారు. మాకు మాట్లాడాలని ఉంది కానీ మేము మాట్లాడలేకపోతున్నాము. మాకు మీడియాల దగ్గరకు వచ్చి మాట్లాడేంత లేదు. మీరు మాట్లాడుతున్నారు, మా మద్దతు మీకు ఉంటుంది అంటున్నారు. నేను దీన్ని ఏదో క్యాచ్ చేసుకొని నేను రాత్రికి అది స్టార్ కావాలి, నేను పెద్ద రాజకీయ నేతను కావాలని కాదు. 22 సంవత్సరాల నుంచి నేను జనారణ్యంలో మహిళలతో ఉన్నా. నేను ఒక వార్డు నెంబర్ కూడా పోటీ చేయాల. నాకు రాజకీయాలు నాకు ఇవ్వను కానీ నా తల్లి తెలంగాణ సోనియమ్మ ఇచ్చింది కాబట్టి నాకు ఇష్టమయ్యి, అది కూడా నా పర్సనల్ రాజకీయ జీవితం అనేది. నేను ఎవరిని ఇబ్బంది పెట్టను. నా ఎన్జిఓ ఆర్గనైజేషన్ వేరు. అక్కడ సంధ్యక్కనే ఉంటుంది నా ఎన్జిఓ ఆర్గనైజేషన్. అటు సంధ్యారెడ్డి ఉండదు. నా రాజకీయ జీవితంలో సంధ్యారెడ్డి ఉంటుంది. అది నా పర్సనల్, నాకు ఇష్టం. ఇప్పుడు నేను మగవారితో సమానంగా నేను కూడా కావాలి, రాజకీయాలలో వెళ్ళాలనుకుని నేను వెళ్ళినాను. నేను నా దగ్గర ఉన్న మహిళలు కూడా రాజకీయాలలో వస్తామంటే రమ్మని ప్రోత్సహిస్తా. కొంతమందికి ఇష్టం ఉండదు, వాళ్ళు అక్కడ ఇంటి వరకే పరిమితం అవుతారు. కాబట్టి చాయిస్ అనేది మన దగ్గర ఉంటుంది తమ్ముడు. కాబట్టి ఏది ఎక్కడున్నా ఏ రంగాలలో ఉన్నా మనము ఏదో
నిప్పు ఎర్రగుందని ముద్దు పెట్టుకుంటే మన మూతి కాలుతుంది. నేను అనేది ఏంటంటే ఏది ఏమున్నా మన జాగ్రత్తలో మనం ఉండాలి. కాబట్టి నేను తెలంగాణ ఆంధ్ర ప్రజలకు అందరికీ చెప్తున్నాను, నాకు మెగాస్టార్ ఫ్యామిలీ అంటే చాలా అభిమానము, పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా అభిమానము. వాళ్ళ వ్యక్తిగతాల గురించి నాకు అనవసరం. మీరు చెప్పే మాట గురించి నేను రియాక్ట్ అయినా, ఎందుకంటే మీరు చెప్పే ప్రతి మాటను ప్రజల మీద ప్రభావం చూపుతుంది. కాబట్టి ఇంకొకసారి అలాంటి వ్యాఖ్యలు మీరు చేయకూడదు నాగబాబు గారని నేను ఒక పెద్ద సిస్టర్ని అనుకోండి, మీ కూతురు అనుకోండి, అంతే తప్ప మీ మీద మాకేం లేదు. మీరు చాలా గొప్ప వాళ్ళు. ఎందుకంటే మీ దగ్గర డబ్బు ఉంది, ఆస్తులు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి. మీరు ఏం చేసినా నడుస్తుందండి. మాలాంటి వారి మధ్యతరగతి కుటుంబాలకు నడవదు. ఎందుకంటే ఇది మేము మధ్యతరగతి కుటుంబం వాళ్ళమే అనుకుంటున్నాం. మీ దాంట్లో ఏదైనా జరుగుతుంది. కాబట్టి మీరు అలాంటివి మాట్లాడేటప్పుడు మీరు కొంచెం జాగ్రత్తగా, మహిళల పట్ల జాగ్రత్తగా మాట్లాడండి. చక్కగా ఉండమని చెప్పండి. మగవాళ్ళు ధీటుగా రాజకీయాలకు రమ్మని చెప్పండి. మేము సపోర్ట్ చేస్తామని చెప్పండి. డెఫినెట్గా మీకు నేను సెల్యూట్ చేస్తాను అండి. రైట్, ఇది ఇంతింతయి అన్నట్టుగా మొత్తం పూర్తి స్థాయిలో దేశవ్యాప్తంగా ఎప్పుడైతే శివాజీ చేసిన వ్యాఖ్యలకు యాక్టర్ అనసూయ, అదేవిధంగా ఎమ్మెల్సీ నాగబాబు రియాక్ట్ అయ్యారు. ఆ తర్వాత అన్వేష్ టేకప్ చేయడం, అన్వేష్ చేసిన వ్యాఖ్యలు, చాగంటి మీద విమర్శలు, ఇవంతా కూడా దేశవ్యాప్తంగా చాలా చర్చ అయింది. బట్ ఆ చర్చకు పులి స్టాప్ మాత్రం పడేటట్టు కనిపించట్లేదు. రోజు ఇంత చర్చ జరుగుతుంది. బట్ సంధ్యారెడ్డి లాంటి వాళ్ళు ఎప్పుడైతే ఓపెన్గా బయటకు వచ్చి మాట్లాడారో వారికి మద్దతు పెరుగుతూ ఉన్నది. చాలా డిబేట్లు జరుగుతూ ఉన్నాయి. దీని మీద మాట్లాడాల్సిన అవసరం ఉంది, దీని మీద చర్చించాల్సిన అవసరం ఉందంటూ చాలామంది బయటకు వచ్చి బహిరంగంగానే మరి నాన్వేష్ లాంటి వాళ్ళు, నాగబాబు లాంటి వాళ్ళు, యాక్టర్ అనసూయ లాంటి వారి వ్యాఖ్యల్ని బహిరంగానే ఖండిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. చూద్దాం ఈ వివాదం ఇక్కడితో పులిస్తా పడుతుందా, భవిష్యత్తులో ఇంకా ముందుకు పోతుంది. కెమెరా పర్సన్ గజపతో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.